రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఫాసిస్ట్ బీజేపీ కగర్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ కగర్ ఆపరేషన్కి మద్దతు మీరు ఏమాత్రం ఇవ్వకండి అంటూ మరి మావోయిస్టులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక లేఖలో ప్రత్యేకంగా కోరిన విధానం ఇది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్లో 16 మంది మావోయిస్టులు మరి నిన్న మావోయిస్టులు సంబంధించి నిన్న అరెస్ట్ జరిగింది. ఆ అరెస్ట్ పైన అంటే మావోయిస్టుల యొక్క అరెస్ట్ పైన కూడా ఒక లేఖ విడుదల చేయడం జరిగింది మావోయిస్ట్ పార్టీలు. సో అందులో మరి కొన్ని సంచలనమైన అంశాలను కూడా వారు పేర్కొనడం జరిగింది. సో టీజీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతోటి ఈ లేఖ రిలీజ్ అయింది. మరి ఆ లేఖలో ఉన్న సారాంశం ఒకసారి మనం చూసినట్లయితే కాకర్బుడ్డి, బాబ్జీపేట్ గ్రామాల పరిసరాలలో నిరాయుధంగా ఉన్న మావోయిస్టులను అరెస్ట్ చేయడానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కమిటీ అంటే తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ మరి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. సో ఇందులోనే తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామిక వాతావరణ ప్రజల అభిష్టానికి ఈ అరెస్టులు ఎదురు దెబ్బ అని ఇక్కడ వ్యాఖ్యానించింది. ఫాసిస్ట్ బీజేపీకి చెందిన మరి కగర్ ఆపరేషన్ను మరి దయచేసి ప్రోత్సహించకండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మరి మావోయిస్టులు ఒక లేఖలో మరి సంచలనమైన సందేశాన్ని ఇక్కడ ఇవ్వడం మరొక సంచలనమైన అంశం తీసుకోవచ్చు. మరి నిన్న జరిగింది. మరి 16 మంది మావోయిస్టులు కూడా ప్రాణహిత నదిని దాటుకొని యువతల ఒడ్డుకు వస్తున్నప్పుడు అదే క్రమంలో అక్కడ సమాచారాన్ని అందుకున్న పోలీసులు మరి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర డీజీపీ ఎదుట వారిని కూడా మరి సబ్మిట్ చేయడం జరిగింది. అటు తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఆ వివరాలను వెల్లడించడం జరిగింది. అయితే దానిని ఖండిస్తూ దాని మీద ఏం జరిగింది అన్న విషయాన్ని మరి మావోయిస్టులు ఒక లేఖలో కూడా మావోయిస్టులు పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ చునావ్, ఏక్ పార్టీ నినాదాలతో దేశంలోని అన్ని పార్టీలను నిర్వీర్యం నిర్మూలన చేసే పథకం ప్రకారం ముందుకు పోతుందంటూ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని వారు అందులో ఆక్షేపించడం జరిగింది. ఫాసిస్ట్ ప్రభుత్వంగా, అదేవిధంగా మరి అంతా ఒకటే, పరిపాలన అంతా ఒకటే, మరి ఏకీకృతంగా వెళుతుంది, ఏక నినాదంతో వెళుతుంది. మరి అదేవిధంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని పేర్లు చెబుతున్నప్పటికీ కూడా మరి అక్కడ అన్ని పార్టీలను కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఇక్కడ దాపురించిందని మావోయిస్టులు తమ యొక్క లేఖలో పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్, కోర్టులు, సిబిఐ, ఎన్ఐఏ, ఇతర రాజ్యాంగ వ్యవస్థలను తన కంట్రోల్లో పెట్టుకొని పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పాత్ర వేసింది బీజేపీ ప్రభుత్వం అంటూ కూడా మరి వాళ్ళు అందులో పేర్కొన్నారు. ఇక అదనపు సమాచారం మనం చూసినట్టయితే దీనికి బీహార్ ఎన్నికలను కూడా ఒక తాజా ఉదాహరణగా మరి మావోయిస్టులు పేర్కొన్న మన ఘటన చూడొచ్చు. వారు సాగిస్తున్న ఆర్థిక పాలసీలు, కార్పొరేట్ల ప్రయోజనాలు, అదేవిధంగా మరి చట్టాలు దేశంలోని ప్రజలకు, పార్టీలకు, సంఘాలకు, అన్ని వర్గాలకు ప్రమాదకరమే అంటూ కూడా లేఖలో పేర్కొనడం, వారి యొక్క అభిమతాన్ని పేర్కొనడం, మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మరి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం కూడా ఇది మరి ఒక సంచలనమైన మార్పు, ఒక మావోయిస్టు లేఖగా మనం పేర్కొనొచ్చు. ఇది జగన్ పేరిట వచ్చిన లెటర్ అన్నమాట. సో మొత్తానికి బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నామని తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ మేరకు లేఖలో పేర్కొన్న విషయం మనం చూస్తున్నాం. అతనికైతే మరి ఫాసిస్ట్ భావజాలం కలిగిన మరి బీజేపీ కగర్ పార్టీ అండ్ కగర్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ కగర్ ఆపరేషన్ని మరి ఎటువంటి సహకారం మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వద్దు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక లేఖలో కోరడం, అదేవిధంగా మరి అన్నీ కూడా బాగానే ఉన్నాయి, అన్నింటిలో మేము ఉన్నాం, అభివృద్ధిలో మేము ఉన్నాం అంటూ కూడా చెబుతూ కానీ అంతా వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేస్తోంది అంటూ కూడా మరి ఈ యొక్క లేఖలో మనం పొందుపరచడం అనేది సంచలనమైన వార్తా అంశంగా తీసుకోవచ్చు. సో మరి జగన్ పేరిట ఈ యొక్క లేఖ బయటికి రావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.